నమస్తే, నేను మీ సతీష్. కల్తీ నెయ్యి కేసు కీలక దశకు చేరుకుందా? ఇక ఇప్పటి వరకు దర్యాప్తులు చూసాం. ఇకపై అరెస్టులు ఉండబోతా ఉన్నాయా? మరి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ఇవే చర్చలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినాయి. మరి ఏమిటి ప్రభుత్వం నియమిస్తున్నటువంటి కొత్త కమిటీ ద్వారా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్, మన వీక్షకులు. సార్, ఈ కల్తీ నెయ్యి కేసు మరి ఏ రకంగా ఎలాంటి మలుపులు తిరిగిందో మనం చూసాం. సుప్రీంకోర్టే నేరుగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ అధికారులతో కూడినటువంటి ఒక సిట్ నియమించింది. వాళ్ళ దర్యాప్తు కొనసాగుతూ ఉంది. దాంట్లో వచ్చినటువంటి ఎలాంటి అంశాలు బయటకు వచ్చినాయో చూసాం. ఇంకోవైపున ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. మరి ఆ ఏకసభ్య కమిషన్ కూడా దర్యాప్తు చేసి ఒక నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. అందులో దాదాపు అధికారులు ఒక 1/2 మంది వరకు కూడా వాళ్ళ పాత్ర కీలకం అంటూ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అనేటువంటిది ఒక నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం దానిపైన ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేయడం అని అంటే ఇప్పటి వరకు ఏమిటి దర్యాప్తులే చూసాం, ఇకపైన అరెస్టులు ఉండే అవకాశం ఉన్నట్లుగా భావించచ్చా? మీ అబ్జర్వేషన్స్. ఇప్పుడు సినిమాలో యాంటీ క్లైమాక్స్ అని ఉంటుంది కదా సతీష్. సినిమా ఫస్ట్ ఒక 1.5 hour 2 hours వరకు సాదాసీదాగా జరుగుతుంది. యాంటీ క్లైమాక్స్ వచ్చేటప్పుడు ఏంటంటే ముగింపు. దాంట్లో విలన్స్ ఎవరైతే ఉంటారో హీరో వాళ్ళని పట్టుకోవటం, శిక్షించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లాగే ఇది చాలా సుదీర్ఘకాలంగా జరిగింది. ఈ లడ్డూ కల్తీ వ్యవహారం ఒక 5 సంవత్సరాల పాటు అసలు నిరాటంకంగా ఆ అపచారం అనేది కొనసాగింది. అది ఎట్లా బయటపడింది? కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి ఒక సమాచారం అందింది. ఈ కల్తీ అసలు నెయ్యి అనేది ఇక్కడ వాటర్ లేదు, ఒక కెమికల్ పదార్థాలతో తయారు చేసిన ఒక మిశ్రమాన్ని మాత్రమే వాడుతున్నారు అని అందింది. అదే మిశ్రమాన్ని దీనికి కూడా మన స్వామివారి నివేదనలకు కూడా అదే వాడుతున్నారు. లడ్డూ తయారీయే కాదు, శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో కూడా ఇదే వాడుతున్నారని తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే గతంలో ఇట్లాంటిది ఆయన గతంలో కాంగ్రెస్ మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేశాడు. తర్వాత ఆయనది స్వగ్రామే చంద్రగిరి పక్కనే ఊరు కాబట్టి శ్రీవారికి వాళ్ళ కుటుంబం మొదటి నుంచి భక్తులు. అటువంటి అందులో ఆయన తిరుమలలో స్టూడెంట్ కూడా, తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో. కాబట్టి ఎప్పుడూ జరగలేదు, ఇదేంటి ఇంత ఘోరం జరిగిందా అని కొంచెం ఆయన వెంటనే దాన్ని బయటపడకుండా దానికి సంబంధించినటువంటి డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాబొరేటరీస్ నుంచి వచ్చిన నివేదిక కూడా స్పష్టపరిచిన తర్వాత బయటికి చెప్పాడు. దానికి చంద్రబాబు నాయుడు గారే దీనికి ఆద్యుడు. అసలు ఆయన శ్రీవారిని రోడ్డు మీదకి తీసుకొచ్చాడన్నారు. రోడ్డు మీదకి తీసుకురాలి, అపచారాన్ని వెంటనే ఆపటానికి ఆయన బయట పెట్టే అంశాన్ని వెంటనే ఆ సప్లైస్ని ఆపేశారు. ఎవరైతే వాళ్ళు ఈ సప్లై చేస్తున్నారో నేతిని ఆపేసి ప్యూర్ స్వచ్ఛమైన నెయ్యి మాత్రమే వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. తర్వాత దాని మీద కోర్టుల రాక వెళ్ళారు. ఈవెన్ ఈయన కూడా వెళ్ళాడు, ఎవరు వైవి సుబ్బారెడ్డి గారు కూడా వెళ్ళాడు. ఆయన గతంలో చైర్మన్గా చేశాడు, ఆయన టైంలోనే జరిగింది. ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు కూడా తర్వాత జరిగిన మాట వాస్తవమని. ఇప్పుడు మీరు అన్నారు ఇది అనేక మలుపులు తిరిగిందని. అనేక మలుపులు తిరగటానికి కారణం ఏంటంటే ఇది కొంతమంది అది జరగలేదు ఎవరైతే చేశారో వాళ్ళు దాన్ని సమర్థిస్తూ వస్తున్నారు. దాన్ని ముందుకు వెళ్ళనివ్వటం లేదు, నిజాలను బయటికి రానివ్వటం లేదు. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు రాక వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే స్టేట్ పోలీసే కనుక చేస్తే ఏదో కూటమి ప్రభుత్వం పక్షపాత వైఖరితో సిబిఐ దీన్ని ప్రభావితం చేస్తుంది అని కోర్టు ముందు చెప్తే సుప్రీంకోర్టు ఒక సమగ్రమైన విచారణ ఉండే విధంగా సిబిఐకి సంబంధించిన అధికారులు కూడా ఈ విచారణ సంస్థలో బృందంలో చేర్చారు. తర్వాత నేతికి సంబంధించిన నిపుణత కలిగినటువంటి కేంద్ర అధికారిని కూడా పెట్టిన తర్వాత వాళ్ళు చాలా తరోగా అంటే పూర్తి స్థాయిలో విచారణ చేసి ఒక ప్రభుత్వానికి నివేదిక ఇస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి కొంతమంది అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్టు మా విచారణలో తేలింది. కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మీరు కూడా మీ వైపు నుంచి చర్యలు తీసుకోండి అని చెప్తూ ఈఓ, డిప్యూటీ ఈఓ, తర్వాత పర్చేజింగ్కి సంబంధించిన కొంతమంది ఉన్నతాధికారులు, అకౌంట్స్కి సంబంధించిన ఉన్నతాధికారులు దాదాపు ఒక 1/2 మంది రాక వాళ్ళ పేర్లని ఉటంకించుతా నివేదిక ఇచ్చింది. అవును, అంటే ఇప్పుడు సిబిఐ సిట్ ఇచ్చినటువంటి నివేదికతోటి సింగాల్ లాంటి అధికారిని పక్కన పెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. అదే అతని పేరు దినేష్ కుమార్ గారితో వాళ్ళు
ఈ నివేదిక మీద వాళ్ళు ఏం చేశారంటే స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక మాజీ ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆయన పర్యవేక్షణలో అసలు ఈ నివేదికలోని అంశాలని మీరు కూడా మళ్ళీ పరిశీలించి దీని మీద మాకు ఒక నివేదిక ఇవ్వమన్నారు. అంటే ఇంకా సంక్షిప్తంగా అసలు ఇంకా పిన్ పాయింట్ చేస్తూ అప్పుడు దాని మీద ఆయన కూడా పూర్తి విచారణ చేసి కొంతమంది అధికారులు ఆయన పిలిపించుకున్నాడు. ఎందుకంటే క్వాజీ జ్యుడిషియల్ కమిటీ అది యాక్చువల్గా ప్రభుత్వం చేత నియమించిన కమిటీ అంటే ఆయనకి క్వాజీ జ్యుడిషియల్ అధికారాలు కూడా సంక్రమిస్తాయి. పిలిపించుకున్నాడు, విచారించిన తర్వాత ఆయన ఒక ప్రభుత్వానికి ఇంకా కొంచెం స్పెసిఫిక్ రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ను కూడా ప్రభుత్వం డైరెక్ట్గా తీసుకోకుండా డీజీపీని, చీఫ్ సెక్రటరీని, లా కార్యదర్శిని కూడా పరిశీలించమంది. అందులో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇందులో క్రిమినాలజీకి సంబంధించిన అంశాలు డీజీపీ చూస్తాడు, పరిపాలనాపరమైన అంశాలు సిఎస్ చూస్తాడు, లీగల్ న్యాయపరమైన అంశాలని న్యాయ కార్యదర్శి చూస్తాడు. ఈ ముగ్గురు సమగ్రంగా ఆలోచించిన తర్వాత వాళ్ళు ఇంకా స్పెసిఫిక్గా ఎవరి మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలనేది ఒక రికమెండేషన్స్ ఇస్తారు, సిఫార్సు. అప్పుడు ప్రభుత్వం మంత్రివర్గంలో క్యాబినెట్లో పెట్టి దాని మీద నిర్ణయం తీసుకుని ఎవరిని ఏం చర్య తీసుకోవాలనేది తీసుకుంటుంది. ఎందుకంటే ప్రభుత్వం అనేది చాలా సమగ్రంగాను సమిష్టిగాను తర్వాత న్యాయపరంగా కూడా తీసుకోవాలి. అంతేగాని తొందరపాటు చర్యలు వెళ్తే ఒక్కోసారి అధికారులు ట్రిబ్యునల్స్కి వెళ్తారు, న్యాయస్థానాలకు కూడా వెళ్తారు. వాటన్నిటి దగ్గర కూడా ఎక్కడా కూడా అభ్యంతరం రాని విధంగా ప్రభుత్వానికి చేసిన పనిని తప్పు పట్టని విధంగా ఉండాలంటే ఈ ప్రాసెస్ అంతా జరగాలి. చాలామంది ఏమనుకుంటారంటే కల్తీ జరిగిన తర్వాత ఇంతకాలం ఎందుకు చర్యలు తీసుకోకుండా ఉండాలి, వెంటనే తీసుకోవాలి కదా. జరిగింది శ్రీవారికి అయినా ఒక చట్ట ప్రకారం ఒక పరిపాలనాపరమైనటువంటి ఒక క్రమ పద్ధతిలో వెళ్ళాలంటే ఇంత లెంగ్త్ తీసుకుంది. ఎన్నిసార్లు హైకోర్టులకు వెళ్ళింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. తర్వాత సిట్తో పాటు సుప్రీంకోర్టు ఆదేశం సిబిఐ అధికారులను ఇంక్లూడ్ చేయటం, తర్వాత ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక నిపుణుడిని పెట్టడం, ఇవన్నీ కూడా మరి పరిపాలనా అంశాల్లో ఒక అంతర్భాగం సమగ్రంగా జరగాలి. కాబట్టి ఇప్పుడు దినేష్ కుమార్ గారు ఇచ్చిన నివేదిక మీద వీళ్ళు ఇచ్చే సిఫార్సుని ప్రభుత్వం రేపు అమలు చేస్తుంది. ఆ సందర్భంలో అరెస్ట్ చేయాల్సిన అధికారులని అరెస్ట్ చేస్తారు, సస్పెండ్ చేయాలంటే సస్పెండ్ చేస్తారు. రెవెన్యూ రికవరీ ప్రకారం డబ్బులు వాళ్ళు ఎంతైతే అవినీతికి పాల్పడ్డారో వాటిని రికవర్ చేయాలనే రికమెండేషన్ కూడా ఉంటే రికవరీ కూడా చేస్తారు. వాళ్ళ అవసరమైతే వాళ్ళ ఇవి ఉంటాయి కదా బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ని ఆపుతారు, లేకపోతే వాళ్ళ ప్రాపర్టీని కూడా. అంటే ఇక్కడ ప్రధానంగా తలెత్తున్నటువంటి ప్రశ్నలు ఏమిటి అంటే ఈ హై లెవెల్ కమిటీ కావచ్చు లేదా ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక మీద వీళ్ళు చేసే ఈ దర్యాప్తు ఇది మళ్ళీ తిరిగి అధికారుల వరకే ఉంటుందా, లేదు అంటే కనుక ఆనాటి బోర్డు చైర్మన్లుగా వ్యవహరించిన అంటే రాజకీయ ప్రముఖులు మరి వాళ్ళు చెప్తేనే కదా ఈ అధికారులు అన్నీ చేయాల్సింది. సో ఈ అరెస్టుల పర్వం వెళ్తే మరి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? ధర్మారెడ్డి ఉద్యోగుల కిందే వస్తాడు. ఆయన ఈవో అయినా కూడా, అఖిల భారత సర్వీస్ అధికారి అయినా కూడా ఒక ఎంప్లాయీస్గా వస్తాడు. ఆయన నియామకం అనేది రాజకీయ నియామకం కాదు. మీరు అన్నట్టు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి రాజకీయ నియామకాల్లో. ఇప్పుడు ముందు వీళ్ళ మీద చర్య తీసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు వాటిని బేస్ చేసుకుని వాళ్ళ మీద కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఆదేశించడం వలన మాత్రమే మేము చేసాం, అయినా కూడా వాళ్ళు ఆదేశించినందువల్ల వీళ్ళు చేసామని చెబితే వీళ్ళు నేరం నుంచి తప్పించుకోజాలరు. నేరమే వీళ్ళ బాధ్యతారాహిత్యం వల్ల కూడా ఇది జరిగింది. కానీ పైనుంచి అది తీసుకుంటారు, అది వాళ్ళ మీద కూడా వేరే కేసెస్ బుక్ చేస్తారు. ఇప్పుడు డీజీపీ వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లను కూడా స్టడీ చేసిన తర్వాత ఇప్పుడు డీజీపీ అందులో ఎందుకున్నాడు కమిటీలో? డీజీపీ కూడా తనకు కావాల్సిన పట్టిన పాయింట్స్ ఎక్కడెక్కడ ఇంకా వీళ్ళ ఎవరెవరి మీద చర్యలు తీసుకోవచ్చు, క్రిమినల్గా కేసెస్ బుక్ చేయొచ్చు అనేది వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంటు, తర్వాత వన్ మ్యాన్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషను ఇవన్నీ కూడా పరిశీలిస్తారు ఆ కేసు ఫైల్ అంతా. అందుకే మళ్ళీ ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీ వేయటం అంటే ఇది ఫైనల్, హై లెవెల్ కమిటీతో ఫైనల్. ఇక వీళ్ళు రికమెండేషన్స్ 1, 2, 3 ఇస్తారు, క్యాబినెట్లో పెడతారు అంతే. థ్యాంక్ యూ సతీష్. మన వీక్షకులు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.